నీ కింది మెట్లు లేకపోతే 2 మెట్ల 3 మెట్ల తెగితే తర్వాత విషయం కింద మట్టి పోసుకుంటే ఏదైనా ఒక రేకులు వేసుకుంటే సరిపోతుంది. నువ్వు ఏమైతుందంటే వాన వస్తుందని ఎండ వస్తుందని ఇంట్లో ఉంటలేవు నువ్వు సరిగ్గా, ఎప్పుడు ఇన్నే ఉంటాను కాబట్టి దీన్ని చూసుకోవాలనుకుంటాను. ఇది పోయింది ఇక కూలికి పోయినాక అక్కడ కనుక పల్లీలు ఇస్తా అంటే తినడే సరిపోతే నీ కూలి ఇవ్వకుండా పోయింది వాడు. ఇక ఈ పల్లీలు తినేదే డక్కువలు అయిపోయింది నీ కథ. నీ కూలి పో, నువ్వు తిన్నదానికి సరిపోయింది అక్కడికి వచ్చి. నువ్వు ఈ ఇంట్లో సరిగా ఉండడానికి ఏమైనా పడుకోవడానికి అనుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా దీంట్లో 10 పైసలంతా కూడా ఉంటలేవు సరిగా. నువ్వు మొత్తం దీన్నే చూస్తాను. చూసి చూసి దీన్ని బరువు పెంచేసారు. ఇల్లు పర్పస్ అట్లేదు. అట్లా చేయకుండా నీ ఇల్లు రేపు పిల్లలకి ఇట్లా పోసిన రోజు ఇల్లు హైట్ లేస్తుంది, ఇటు మొత్తం పోర్షన్లు పడతాయి. అది వాటికి అన్నిటి చేసేది ఉన్నది. కాకపోతే ఇవి మాత్రం పెంచుకోకండి. ఇవి అన్ని ఉంచి అవి చేయలేరు. ఇవి తీసేస్తేనే అవి చేస్తారు. మీరు ఎంత క్లియర్ చేస్తారో అంత తొందర ఇంట్లో ముగ్గు పోసేటట్టు చేస్తారు. ఇదొకటి. ఈ చుట్టూ తీయండి పట్టీలు. ఈ నుంచి ఇటు రేకులు వేసుకోండి. చాలా అక్కడి నుంచి ఇక్కడ రేకులు పడతాయి. 8 ఫీట్ల 10 ఫీట్ల రేకులు తీసుకొచ్చుకోండి. మొత్తం నీట్గా వేసుకోండి. ఈ పోల్ పెంచుకోండి. ఈ పోల్ కరెక్టే ఉంది. ఈ పోల్ ఇంకేమన్నా గట్లాంటి పోల్ తెచ్చుకోండి. ఆ 2 పోలు మనకు వస్తాయి. ఆ 2 పోలు 12 ఫీట్ల పోల్. అది తిరిగినాయా? తిరిగితే వేరే తెచ్చుకొని వేసుకోండి. ఇవి కరెక్టే ఉన్నాయి. ఇవి 2 కరెక్టే ఉన్నాయి. ఉంది హైట్ వద్దమ్మా, పెరగాలి. సేమ్ అవి ఎట్లున్నాయో సేమ్ అంతే రేకులు కరెక్ట్ పడతాయి. ఇవి తీసేస్తే ఇవన్నీ పోతాయి కదా. ఇవన్నీ పోసేసినాక కరెక్ట్ రేకులు ఇటు పడతాయి. అటు ఇటు కొడితే ఏటి వేసినా ఇల్లు తాకియొద్దు. ఇప్పుడు ఇల్లుకు ఆల్రెడీ రంధ్రాలు పెట్టి చూసినా అట్లా పెట్టదు. అసలు వాస్తవంగా ఇది బయటకి ఇవ్వద్దు. ఇది ఎవరిచ్చారో ఇది ఇవ్వద్దు. చేసేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇదంతా బరువు. ఇప్పుడు ఇది ఉంది కదా ఇల్లు, ఈ నుంచి 1+2 3 ఫీట్ల సూప్ తిరిగిపోయింది ఈశాన్య. ఇదంతా తీసే బదులు ఎంత పాత ఇల్లు అవుతుంది అంతా. మళ్ళా తీసేస్తే బెటరే కదా. తీసేయండి. తీసేసుకొని పడుతుంది, ప్లస్ అక్కడ కూడా పడుతుంది. అంతే. మొత్తం తీసేసుకోండి. ఎట్లా అండి ఒక మేకలు తీసుకొచ్చి ఎవరు అయితే ఇప్పుడు ఇది ఉంది కదా పోలు, ఇవి ఉంటే ఉండని.